హైదరాబాద్ నుండి విశాఖ నగరానికి వెళ్లి చిత్రీకరణకు వచ్చిన ఫోటోగ్రాఫర్ల బృందాన్ని నిర్బంధించి వారిపై దాడి చేయడంతో పాటు వీడియోలను బలవంతంగా తీసుకున్న ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో చోటు చేసుకుంది. బాధితుల తరపున ఫోటోగ్రాఫర్ల ప్రతినిధి దీపక్, పెందుర్తి సీఐ లొడ్డు రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జీవీఎంసీ మాజీ కార్పొరేటర్, విశాఖ గ్రామీణ జిల్లా వైకాపా మాజీ అధ్యక్షుడు, వైకాపా బహిష్కృత నేత శరగడం చిన్న అప్పలనాయుడు కుమారుడి వివాహం గురువారం రాత్రి జరిగింది. ఈ పెళ్లి ఘట్టాన్ని చిత్రీకరించేందుకు హైదరాబాద్ సోమాజిగూడకు చెందిన జీరో గ్రావిటీ అనే ఫోటోగ్రఫీ సంస్థకు చెందినటువంటి 5 ఫోటోగ్రాఫర్ల బృందం పెందుర్తి వచ్చారు. పెళ్లి చిత్రీకరణ అనంతరం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో వీడియోలు ఇవ్వాలని పెళ్లి కుమారుడి బంధువు చైతన్య అడిగారు. అందుకు ఫోటోగ్రాఫర్లు నిరాకరించడంతో చైతన్య, అతడి స్నేహితులు ఫోటోగ్రాఫర్లు భాను, మురళి, కీర్తనలను పెళ్లి మండపం వెనుకకు తీసుకెళ్లి కర్రలతో కొట్టారు. వారి నుంచి కెమెరాలను, చరవాణులను లాక్కుని కారులో విశాఖ నగరంలోని ఆంధ్ర యూనివర్సిటీలోని సమతా బ్లాక్ కు తీసుకెళ్లి నిర్బంధించారు. వారి నుంచి వీడియోలను తమ ల్యాప్టాప్లోనికి డౌన్లోడ్ చేసుకున్నారు. వీరితో పాటు వచ్చిన ఫోటోగ్రాఫర్లు సతీష్, నిఖిల్, సాయి కిరణ్లను పెందుర్తిలోని ఓ గదిలో శుక్రవారం మధ్యాహ్నం వరకు నిర్బంధించారు. జరిగిన ఘటనకు ఎవరికీ చెప్పవద్దని, పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని హెచ్చరించి వదిలేశారు. బాధితులు జరిగిన ఘటనను హైదరాబాద్లోని తమ సంస్థ యజమానులకు తెలియజేశారు. వారి సూచనల మేరకు విశాఖ నగరంలోని పెందుర్తి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామకృష్ణ తెలియజేశారు. ఘటనకు సంబంధించిన వాస్తవాలు దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు. శరగడం చిన్న అప్పలనాయుడుకు సంబంధించి గతంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పాత పెందుర్తిలో ఆయన నూతనంగా నిర్మించిన ఇంటికి రంగులు వేసేందుకు వచ్చిన ఓ పెయింటింగ్ సంస్థ ప్రతినిధిపై దాడి చేసి రోజంతా గదిలో నిర్బంధించారు. అప్పట్లో బాధితుడు తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తీవ్ర సంచలనమైంది. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. శరగడం త్వరలో మళ్లీ వైసీపీలోకి వస్తారనుకుంటున్న తరుణంలో ఇలాంటి ఘటన జరగడం తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది. మా దగ్గర ఉన్న డేటా కూడా తీసేసుకున్నారు. మా దగ్గర డేటా యాక్చువల్గా లాక్కున్నారు, తీసుకెళ్ళారు. లాక్కుని మొత్తం డేటా అంతా మీకు ఇవ్వాల్సిన అమౌంట్ అన్ని సెటిల్ చేస్తారండి? సెటిల్ చేస్తారు. చేయకుండానే అమౌంట్ గురించి ఏమైనా గొడవైంది? ఇది అమౌంట్ గురించి నాకు తెలిసి అయి ఉండొచ్చు అండి. ఎందుకంటే మేమైతే అమౌంట్ అడగలేదు. కొన్ని అమౌంట్ అడిగితే వాళ్ళు కొట్టినా ఏదన్నా ఉంటారు. మేము అమౌంట్ అడగలేదు, ఏం చేయలేదు. సాఫీగా ఫోటోగ్రఫీ చేస్తుంది. ఒప్పందం అయింది. పక్కకి రూమ్లో వాళ్ళకి చిన్న ఆల్టర్కేషన్ అయింది. ఆల్టర్కేషన్లో నుంచి వీడియో గురించి ఇమ్మంటే ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళని నిర్బంధించేసి కొట్టిన తర్వాత వాళ్ళని వేరొక చోటుకు తీసుకెళ్ళి ఏదైతే మ్యారేజ్ వీడియో తీసారో ఆ మ్యారేజ్ వీడియో అంతా కూడాను అది వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. దానిపై